ఇప్పుడు వాక్యం షేర్ చేసి ఓకే ఓకే ఓకే. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ మరొకసారి ప్రైజ్ ది లార్డ్. ఈ విధంగా మనం మరొక దినములో ప్రభువుని కలుసుకున్నాం. నిజంగా ప్రభువు మన మధ్యలో ఉన్నందుకే మనం ఎంతగానో స్తుతి చెల్లించాలి. ప్రభు ఎవరి మధ్యలో ఉంటారంటే, ఎవరైతే ఇద్దరు ముగ్గురు నా నామం పేరిట చేరి, నా నామం పేరిట ఎవరైతే ప్రార్థన చేస్తారో, నా నామములో కూడుకుంటారో వారి మధ్యలో నేనుంటాను అన్నాడు ప్రభువారు. ప్రభువా నిజంగా మన మధ్యలో ఉన్నారు. అది నిత్యము మనము జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగిపోవటానికి ప్రభు ఇచ్చిన కృపకై మనం వందనస్తులం. నిజంగా ప్రభు మన మధ్య ఉన్నాడు కాబట్టి అందుకే ప్రభు అంటాడు కదా, మన మాటలు కొద్దివిగాను ఉండాలని. ప్రార్థన చేసేటప్పుడు కూడా మాటలు కొద్దివిగా ఉండాలి అంటారు. విస్తరించి ప్రార్థన చేయటం వలన మా ప్రార్థన దేవుడు వింటాడేమో అనుకుంటారు, కానీ అట్లా ఉండకూడదు. ప్రభు ప్రార్థన కూడా అందుకే నేర్పాడు. అంటే అటువంటి ప్రార్థన అవి మాత్రమే అని కాదు, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చు, భూమి నెరవేరునుగాక అని ఎందుకు ప్రభు చెప్పాడంటే, ఒక్క మాట చెప్తే ప్రభుకి అంత అర్థమైపోతుంది. ఎవరికైనా బాగలేకపోతే దాన్ని ఒక సుదీర్ఘమైన ప్రసంగంలాగా మనం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ప్రభువుకి ఒక్క మాట చెప్పగానే ప్రభువుకి అర్థమవుతుంది. ప్రభు దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా, ప్రభువా నీకేం కావాలి, స్వస్థపరచు ప్రభువా అనగానే స్వస్థపరిచాడు. ఏది కావాలో అది అడిగితే వెంటనే చేసే దేవుడు మన దేవుడు. కాబట్టి మనం దానికి విశ్వాసాన్ని జోడి చేసుకోవాలి. దాని గురించి పదే పదే దీర్ఘ ప్రార్థనలు కూడా మనం చేయాల్సిన అవసరమే లేదు. ప్రభు అందుకే అంటాడు, దీర్ఘ ప్రార్థన చేయొద్దని కూడా అంటాడు. దీర్ఘ ప్రార్థన వల్ల కాదు, మన ప్రార్థన కొద్దివిగా, మన మాటలు కొద్దివిగా ఉండాలి అంటాడు ప్రభు. మనం పాయింట్ పాయింట్ ప్రభుకి ఏది కావాలి సూటిగా చెప్పటమే. ప్రభా ఇది నాకు కావాలి, ప్రభా ఆ బిడ్డని ఈ విధంగా స్వస్థపరచు, ఆ విధంగా చేయి. అంశములు కూడా మనం కరెక్ట్గా ప్రభువుకు అందిస్తే మిగతావన్నీ ఆయనకి తెలుసు. ఆయన చూచుచున్న దేవుడు, ఆయన చూచే దేవుడు. అనునిత్యం మనం చూస్తున్నాడు. ఆయన కనుదృష్టి మన మీద నిలుచుచున్నది. అందుకే మనం నిర్మూలం కావట్లేదు. బయటికి పోయినప్పుడు యాక్సిడెంట్లు ఎందుకు కావట్లేదు? ప్రభు మనం కాపాడుకుంటూ వస్తున్నాడు. ఆయన దూతల్ని కాపుదలగా పెడుతున్నాడు. నిత్యము కాపు కాస్తున్నాడు ఆయన. నిజంగా ఈరోజు జీవించి ఉన్నామంటే ఆయన కృప. నిజంగా మేము మా ఇంటికి దగ్గరలో కొంచెం అట్లా వాకబుల్ డిస్టెన్స్లోనే మెయిన్ రోడ్డు, ఆ 2 రోడ్ల కూడలిలో ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. లారీలు కూడా వెళ్తూ ఉంటాయి కాబట్టి యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. 2 టైమ్స్ మేము చూచినవి. 2 టైమ్స్. ఒకసారి లారీ వెళ్తుంటే ఒకతను అక్కడే లారీ కొట్టేసింది, లారీ కింద పడి చనిపోయినాడు. మేము వచ్చే దారిలోనే అందవే. తర్వాత మేము ఇంకొక రోజు కూడా లారీ కిందకి పోయాడు అని మహిమ చెప్పినప్పుడు నేను చూడటానికి నాకు ఇష్టం అనిపించలేదు. ఎందుకు చూచి ఒకలాగా అయిపోయింది. నేను మంచి పని చేశాను, నాకు ముందు చెప్పకుండా దాటి నాకు చెప్పింది. అంటే మేము ఒకరోజు మాకు తటస్థించింది అది. లారీ వస్తుంది, నేను అందుకే మహిమగా చెప్పాను, నాన్న లారీ వచ్చేటప్పుడు నువ్వు ఆగు, పర్లేదు లేట్ అయినా పర్వాలేదు. లారీని అస్సలు నమ్మకూడదు. అసలు ఒక్కోసారి మొన్న అనవసరంగా బ్రేక్ అయిపోయినాయి అంట లారీవి. వచ్చేసి వాళ్ళకి నిలబడి ఉన్న వాళ్ళ మంది అంతా ఎక్కిపోయింది. వాళ్ళు ఊహించుంటారా చనిపోతామని? సేఫ్ సైడ్లోనే నిలబడి ఉన్నారు వాళ్ళు. ఆ లారీ బ్రేకులు ఫెయిల్ అయిపోయినాయి, వచ్చి వాళ్ళని కొట్టేసి ఎంతోమంది చనిపోయినారు. ఎంత భయంకరం అంటే మనం జీవించినట్టు ప్రభు కృప. మేము ఇలా తీసుకున్నాము, లారీ ఇట్లా ముందు వెళ్ళింది కదా అని జస్ట్ అలా వెళ్ళింది, మేము యూటర్న్ ఇట్లా తీసుకున్నాము. మా వెనక 2 మగపిల్లలు స్టూడెంట్స్ లాగున్నారు, చిన్నపిల్లలే. వస్తూ కొంచెం అంటే బైక్ దగ్గరకు వచ్చారు. బైక్ని కొంచెం ఉంటే మేమున్న బైక్ని ఇట్లా కొడితే బైక్ కానీ పడిపోతే వెనక టైర్ ఉంది దగ్గరలో, లారీ టైరు, అక్కడ పడిపోతాం అంతే. అట్లానే కదా యాక్సిడెంట్స్. నిజంగా వాడు భయపడి ఆ పిల్లోడు అయ్యో అమ్మో 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 అంటున్నాడు. అరే ఇంకా వాళ్ళు కొంచెం లేటుగా వచ్చి ఉండాల్సిందే. అంటే వెనక నుంచి బండి మీద కూడా పిల్లలు ఏం చేస్తారంటే ఫాస్ట్గా వచ్చేసి బండికి దగ్గరగా తీసుకెళ్తారు. అందుకే నేను ఫస్ట్ నుంచి చెప్తాను, మేము డ్రైవింగ్ చేస్తున్నావు కదా నాన్న, లారీలకు దగ్గరగా కానీ బస్సులకు దగ్గరగా కానీ రావద్దు, వెహికల్స్కి దగ్గరగా ఉండొద్దు. నీ తప్పు లేకపోయినా అవతలోళ్ళు వచ్చేసి ఇది చేస్తారు. చాలా ప్రేయర్ చేసుకుంటూ వెళ్ళు అంట. నేను కాలేజీ పోయేటప్పుడు మేము ఒకటే గుర్తు చేస్తాను, నాన్న ప్రేయర్ చేసుకుంటూ వెళ్ళి గేట్ వరకు పంపించడానికి ప్రేయర్ చేసి పంపిస్తూ మళ్ళీ చెప్తా, నువ్వు వెళ్తూ కూడా ప్రేయర్ఫుల్గా వెళ్ళు అని. నిజంగా ఆయన మనల్ని కాపాడకపోతే మనం కాపాడబడలేం. అవును, నిత్యం ఆయన కనుదృష్టి మన మీద ఉంది. మనల్ని జీవింపజేసేవాడు ఆయన. జీవమరణాలు దేవుని చేతిలో ఉన్నాయి. త్రుటిలో ఆయన ప్రాణం తప్పించగలడు. చాలా త్రుటిలో ప్రాణం తప్పిపోయింది అంటుంటారు చాలామంది. ఒక క్షణంలో కూడా యాక్సిడెంట్లో మరణించగలరు.
మరణం కూడా క్షణంలోనే జరిగిపోతుంది. మరణ అపాయంతో తప్పించడం కూడా క్షణాల్లోనే ప్రభు తప్పించగలరు. నిజంగా అంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం కాబట్టి మనం నిర్మూలం కాకున్న వారం. అందుకే ప్రభువుని బట్టి మనం ఎప్పుడు స్తుతించాలి. ఈరోజు అదే స్తుతి కీర్తన. నిన్న దీపాంటి కూడా చక్కగా స్తుతి, నిజంగా కీర్తన 106వ అధ్యాయం అంతా కూడా నిజంగా ఆరాధన. ఇదేంటి ఇశ్రాయేలు ప్రజల గురించిన కీర్తనలు అని కూడా ఆంటీ చెప్పినారు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు వారికి దేవుడు చేసిన మేలులు, ఆయన చేసిన ఉపకారముల గురించి నిజంగా వాళ్ళు స్తుతిస్తున్నారు. ప్రభుని స్తుతించాలి. నిజంగా మనము పుట్టిన నాటి నుంచి నేటి వరకు ప్రభు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటూనే రావాలి. ఇంతకుముందు కూడా ఒకసారి నేను చెప్పాను, మనము డివైడ్ చేసుకోవాలి. ఇటువైపు దేవుడు చేసిన మేలులు, ఇటువైపు మనం అనుభవించినవి, కొంచెం కష్టమైతేమి నష్టాలైతేమి, మనం అనుభవించిన పరిశోధనలు, పరీక్షలు ఏవి ఎక్కువ ఉంటాయో కూడా మనం చూసుకోవాలి, టాలీ చేసుకోవాలి. నాకు తెలిసి దాదాపుగా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు, మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే మేళ్ళే ఎక్కువ ఉంటాయి. లెక్కలేని అద్భుతములు చేయవాడు అని మనం నేను దినం చూసుకున్నాం. లెక్కలేని అద్భుతములు, లెక్కలేని ఆశ్చర్యకార్యములు చేయవాడని నేను ఆంటీ చెప్పడం జరిగింది. నిజంగా అన్ని అద్భుతాలు చేసే దేవుడు ఆయన. మన క్షణకాలం ఉండే మన జీవితం, ఈ ఊపిరి, ప్రభు పోసిన ఈ ఊపిరి ఎప్పుడు విడుస్తామో తెలియదు. మనకి ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. చాలా నాకు ఏమి రోగం లేదు, నేను అంత బాగున్నాను అనుకోవటానికి లేదు. ఇటువైపు నుంచి వస్తుందో మరణం తెలియదు. కేవలం మన నిరీక్షణ మన ప్రభు జీవింపజేయబట్టే జీవిస్తున్నాం. అదే ఇది 107వ కీర్తనలో కూడా నిజంగా అదే రాస్తాడు. ఎవరు రాశారో మనకు తెలియదు, ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల గురించిన కీర్తనలు కాబట్టి. అంటే వాళ్ళు బబులోను నుంచి విడిపించబడిన తర్వాత రాయబడిన కీర్తనగా మనం అనుకోవచ్చు. ఐగుప్తు నుంచి విడిపించిన తర్వాత బబులోనికి చెరగా పోయినారు ఇశ్రాయేలు ప్రజలు. ఎందుకు పోయినారంటే వాళ్ళే దేవుని మాట వినకుండా వెళ్ళిపోయినారు. ఎందుకంటే దేవుడు చక్కగా ముందే చెప్పాడు, మీరు ఈ ఆజ్ఞలు, నేను ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని మీరు పాటిస్తే మిమ్మల్ని చక్కగా నడుపుకుంటూ వెళ్తా. ఇప్పుడు మనం ఒక రోడ్ మీద నడుస్తున్నాం, మన పిల్లల్ని చేయబట్టుకొని నడుస్తున్నప్పుడు మన పిల్లలు మన చేయి వదిలేసి పరిగెత్తే ఏమవుతుంది? మనం ఏమంటాం? 2 పీకి అరే దేవుడు కాపాడు, నువ్వు చావకుండా బతికినావురా, రోడ్డు మీద పరిగెత్తావు, నేను చేయబట్టుకున్నా కదా, నేను నడిపిస్తా కదా, నేను నడిపించినట్టు నాతో నువ్వు నడవాలి కదా, నా వెంబడి నువ్వు రావాలి కదా, నువ్వు వదిలేసుకొని వెళ్ళిపోతే ఏదన్నా వచ్చి కొట్టేస్తే ఎట్లా అని అంటామా లేదా? టెన్షన్, భయానికి కొట్టేస్తాం పిల్లల్ని. ప్రభు కూడా అంతే. నేను మీకు ఇచ్చే ఆజ్ఞలు దీని ప్రకారం నడిస్తే మీరు సేఫ్ సైడ్ గుండా వెళ్తారు. నేను చెప్పిన మాటలు వింటే చాలు. ప్రభువుని వెంబడించటం, ప్రభువుని సేవించటం కష్టమేం కాదు. ఆయన మాట ప్రకారం వెళ్తే చాలు. ఆయన నడిపించుకుంటా, నేను నడిపిస్తా అంటే మనకి ఇంకెందుకు భయం? ఇప్పుడు నేనున్నా అని చెప్తే పిల్లలు ఎంత ధైర్యంగా ఉంటారో, పసిపిల్లడైనా కానీ పెద్ద అయిన తర్వాత కానీ గైడ్ చేసే విషయంలో కానీ. మహిమకి నేను ఏదో చెప్తా, తొందరపడి ఎక్కడ కాలేజీలో కూడా నువ్వు మాట్లాడొద్దు నాన్న, నేను నీకు చెప్తాను. మేము కూడా సలహాలు ఇస్తాం మనం పిల్లలకి, ఇలా చేయాలి, నువ్వు ఈ టైంలో చదవాలి, ఎంతవరకు చదవాలి, ఇలా ఉండాలి అని మన జ్ఞానం కలిగిన స్త్రీలుగా పిల్లలకి ఏ విధంగా మనం చెప్పుకుంటామో అది దేవుడు జ్ఞానం ఇవ్వమని మనం అడగాలి. ప్రేయర్కి ఇంత టైం ఇవ్వాలి, ఈ టైంలో ప్రేయర్ చేసుకోవాలి, ప్రేయర్ చేసుకోకుండా పడుకోకూడదు. ఎంత టైం అయినా, మన్న అయితే ఎంత టైం అయినా 12 అయినా మోకరించి ప్రార్థన చేసుకుని బైబిల్ చదివిన తర్వాతే పడుకుంటాడు. నిజంగా అది ఆ క్రమంలో మనం పెంచుకుంటూ పోతే ఆశీర్వాదాలు వాటంతట అవే వస్తాయి. ఇశ్రాయేల్ ప్రజలకు కూడా దేవుడు చక్కగా బోధించాడు. ధర్మశాస్త్రం మీరు పాటించండి, ఆజ్ఞలన్నీ ఇచ్చినాడు కదా. నిర్గమకాండ 20 అధ్యాయంలో అయితే వరుసగా రాయబడినాయి కదా. నీ దేవుడని యెహోవాని నీ పూర్ణ మనసుతో, హృదయపూర్వకంగా ఆయన సేవించాలి అని. పూర్ణ మనసుతో అంటే సేవించండి అని చెప్పినాడు దేవుడు. అంటే అన్నీ ఇచ్చినాడు, డైరెక్ట్గా ఇచ్చినాడు దేవుడు. మీరు అంటే ఎట్లా జీవించాలో నాకు తెలియలేదు ప్రభు అనటానికి ఛాన్స్ లేకుండా, అందుకే మనకు బైబిల్ గ్రంథం ఇవ్వబడింది, మనం ఏ విధంగా నడవాలో అని. ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఆనాడు దేవుడు అదే ఇచ్చినాడు. వ్యర్థంగా మీరు దేవుని నామాన్ని ఉచ్చరించొద్దు. దేవుని నామం అది బలమైనది. అందుకే యూదులు యెహోవా నామాన్ని అంటే దాదాపుగా వాళ్ళు ఊరికొరికి ఉపయోగించరు అంత ఎక్కువగా. అందుకే హీబ్రూ భాషలో యాహ్వే అంటారు యెహోవా నామాన్ని. అసలు ప్రభు చెప్పేటప్పుడు కూడా మోషేకి నువ్వెవరో ప్రభా, నేను వాళ్ళకి ఏమని చెప్పాలి ప్రభు అంటే, ప్రభు అక్కడ పేరు చెప్పడు, నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పు అంటాడు దేవుడు. ఎందుకంటే ఆ మాట పలికితే వాళ్ళు
మాటి మాటిగా యెహోవా నామం ఉచ్చరించడు కాబట్టి ఆ విధంగా చెప్పాడేమో అని నేను అనుకున్నాను. ఇంకొకటిగా దేవుడు త్రియేక దేవుడుగా, యెహోవా దేవుడుగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడుగా ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారిగా కుమారుడైన దేవుడుగా ఉన్నారు. కాబట్టి ఆయన అక్కడ ఉన్నవాడను నేను అనువాడను అని చెప్పడం జరిగింది. నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఎంత జ్ఞానవంతుడంటే, ఆయన బుద్ధి జ్ఞాన బాహుల్యం మనం వర్ణించలేం. అంత గొప్పది రోమపత్రికలో ఉన్నట్టుగా. నిజంగా అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన జ్ఞానములు మనకు నలుసంతిచ్చినా చాలు, అది మనం ప్రార్థన చేసుకోవాలి. ఈ ఆజ్ఞలన్నీ ఇచ్చి ఇలా నడవండి అని దేవుడు చిన్న బిడ్డలకి మనం అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఆజ్ఞలు ఇచ్చినాడు. యెహోవా అనుగ్రహించి దేశంలో దీర్ఘాయుష్యం ఉండంటే తండ్రిని తల్లిని సన్మానించు, నరహత్య చేయొద్దు, విచరించొద్దు, దొంగిలించొద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, పొరుగు వారి ఇల్లు ఆశించొద్దు, భార్యను ఆశించొద్దు, దాసుదాసిని ఆశించొద్దు. అంటే ఎందుకు అన్ని చదవాల్సి వస్తుంది? ఈ రోజులు అన్నీ జరుగుతున్నాయి. పొరుగు వాళ్ళ భార్య కావాలి, అక్రమ సంబంధాలు, దాంతో చంపుకోవటాలు, నరహత్య అంటే సునాయాసంగా జరిగిపోతున్నాయి ఈ మధ్య కాలంలో. ఎక్కడ చూసినా ఆ విని విని చదివి ఇంతే కదా జరుగుతుంది అన్నంతగా అయిపోయినాయి. ఒక కోడిని మేకను కట్ చేసినట్టుగా మనుషుల ప్రాణాలు. అసలు ఆడవాళ్ళు మనసు ఎంత సున్నితంగా ఉంటుంది తెలుసు. అసలు ఏదన్నా అయితే ఏడుస్తారు. ఒక ఆంటీ అయితే మేము చదువుకునే దినాల్లో, నేను న్యూస్ పేపర్ చదవట్లేదమ్మా, ఆ న్యూస్ పేపర్ చూసినప్పటి నుంచి ఏదో ఒకటి చావులు ఏదో ఒకటి రెండైనా తగులుతుంటాయి, అవి చూస్తే నాకు ఏడుపు వస్తుంది. అంత సున్నిత మనస్కులు కలిగిన స్త్రీలు ఇప్పుడు ఆడపిల్లలు కానీ యవనస్తులు ఎట్లా తయారైపోయారంటే, ఒక అక్రమ సంబంధం పెట్టుకోవటం, డబ్బు పిశాచి పట్టి, కొంతమంది డబ్బు కోసం, కొంతమంది అంటే సైతానుడు ఎట్లా చేస్తున్నాడంటే, కొంతకాలం ఉన్న తర్వాత వద్దు అది బోరు కొట్టేసింది, ఒక వస్తువుని వాడినట్టుగా మనుషులు వాడుకుంటున్నారు. ఇది భయంకరమైన విషయం, చెప్పటానికే అసహ్యంగా ఉండే విషయం ఇది. దాన్ని వదిలేసి ఇంకొకరిని పట్టుకోవటం, దానికి వాళ్ళు ఏదైనా వాళ్ళు మా జోలికి వస్తారేమో అనుకుంటే వాళ్ళు చంపేసేయటం. మనం ఈ సుమన్ టీవీ వాళ్ళు మగపిల్లలతో మాట్లాడి, మీరు పెళ్లి చేసుకుంటారంటే దాదాపుగా అందరు మేము చేసుకోమనే చెప్పినారు. ఎందుకంటే మేము నమ్మం, ఆడపిల్లలు నమ్మం, వాళ్ళు చంపుతారు, లేదంటే మాకు ముందే చెప్పరు, మేము ఎవరినో ప్రేమించామని చెప్పరు, ఆ తర్వాత మేము ఒకరిని ప్రేమించామంటారు, మా దగ్గర నుంచి వెళ్ళిపోతారు, లేదంటే మమ్మల్ని చంపేసి వెళ్ళిపోతారు. ఇట్టుంటే మేము మేలు. వాళ్ళు ఇంకా అట్లా ఉంటారా అంటే ఉండరు, వాళ్ళు ఏ పాపంలోనే బతికేస్తారు. అంటే సాతానుడు ఎట్లా చేస్తా అంటే, ఎట్టకేలకి పాపములో జీవించాలి మనుషులు, పాపాన్ని ప్రేమించాలి, పాపాన్ని వెంబడించాలి. ఇది వాడి టార్గెట్ ఈ చివరి దినాల్లో. నిజంగా అంత భయంకరమైన, అందుకే దేవుడు ఆజ్ఞలన్నీ డైరెక్ట్గా ఇచ్చాడు. అన్నీ మర్చిపోతున్నారు. నిజంగా హవ్వ మర్చిపోయింది ఆ దినాల్లో, దేవుని మాటలు మర్చిపోయి పండు తినింది. ఇప్పుడు కూడా ప్రజలు అంతే, మెల్లమెల్లగా. అంటే మంచి మాటలు కూడా, అంటే భూమి మీద ఎలా జీవించాలి అంటే, మీరెవరని మాకు చెప్పడానికి అని ఒక లాయర్లని అంటే ఏమంటారు, ఫ్యామిలీ కౌన్సిలర్స్ని, డాక్టర్స్ని కూడా అనేస్తున్నారు. అమ్మ మీరు బతికేది భూమి మీద ఇక్కడ సమాజంలో బతుకుతున్నారు, సమాజంలో ఎలా బతకాలో చెప్పే బాధ్యత మాది, అందుకే మేము చెప్తున్నాం అంటే తప్పదన్నట్లుగా మౌనంగా అయిపోతున్నారు. అంటే విచ్చలవిడి జీవితం, అదే నోవహ దినాలు, అదే సొదొమ గొమొర్రా అలా అయిపోయింది ఈ చివరి దినాలు. ప్రభు చెప్పినట్లుగా నిజంగా ఎవరి జీవితం, మా బతుకులు మా ఇష్టం. దేవుడు లేడు, దేవుని జ్ఞాపకాలే లేవు, మనుషులు చెప్పిన మంచి మాటలు కూడా లేవు. నిజంగా ఆనాడు అన్నారు 1900 మనకు 47 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చినప్పుడు ఎంత స్వేచ్ఛగా అంటే స్వతంత్రం వచ్చిందని ఫీల్ అయినారో, అవి ఎంతో కాలం లేవు. తర్వాత మారుతా వచ్చినాయి. ఒక స్త్రీ నడి రోడ్డు మీద ఒంటరిగా ఎప్పుడైతే మధ్యరాత్రి ఎప్పుడైతే నడుస్తుంది, అప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చింది అని అన్నారు. అప్పటి నుంచి ఇప్పటికీ లేదు అది. స్త్రీ అసలు వెళ్ళగలదా ఒంటరిగా? పగలే వెళ్ళలేని పరిస్థితులు, ప్రయాణాలు అంటే భయం, బస్సుల్లో జరుగుతున్నాయి విపరీతమైన విషయాలు జరుగుతున్నాయి. నిజంగా అంటే ఒక మాటలో చెప్పండి, కామ పిశాచులు పట్టినాయి. వాడి టార్గెట్టే అది, మనుషులుగా చూడటం లేదు, జంతువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. నిజంగా దాని గురించి ఎక్కువసేపు చెప్పుకోవటం అనవసరం, మనం ప్రభు మాటలు చెప్పుకుందాం. నిజంగా ఈ విధంగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి చక్కటి మార్గం చూపాడు. ఇలా నడవండి, ఇలా ఉండండి, నా ఆజ్ఞలు పాటించండి, నాకు అనుకూలంగా ఉండండి అంటే వాళ్ళు కూడా ఐగుప్తు నుంచి బయటకు తెచ్చే వరకు చాలా బాగున్నారు. ఎందుకంటే శ్రమ వచ్చినప్పుడు వాళ్ళు దేవుడు గుర్తొచ్చి ఏమంటాం,
కష్టకాలంలో వాళ్ళు యెహోవాకు మొరపెట్టరి. అదే కదా ఈరోజు మనం చూడబోతున్నాం. కష్టకాలంలో యెహోవాకు మొరపెడతారు, ఆయన ఆపద నుంచి వాళ్ళని విడిపిస్తాడు. దేవుడు చూస్తూ ఉండలేడు కదా. మనం కూడా అంతే కదా. తల్లులంగా ముఖ్యంగా పిల్లల్ని కష్టకాలం వాళ్ళు బాధపడితే వెంటనే మనకు అసలు కలిగిపోతాం. వాళ్ళు బాధపడుతున్నారేమో, మనసులో బాధపడుతున్నారేమో అనుకుంటే కూడా తట్టుకోలేం. ప్రభు కూడా అంతే. కష్టకాలంలో వాళ్ళు మట్టి తొక్కుతా ఉన్నప్పుడు, వాళ్ళు కష్టకాలంలో ఉన్నప్పుడు, ఐగుప్తులు బానిసలుగా ఉన్నప్పుడు నిజంగా యెహోవాకు మొరపెట్టినప్పుడు మోషేని లేపుకున్నాడు. ఇది మోషే రాశారా? ఈ అధ్యాయం 107 కీర్తన ఎజ్రా గారు రాశారా? నెహెమ్యా గారు రాశారా? మనకు తెలియదు. హగ్గై రాశారా? జకరియా రాశారా? ఎందుకంటే ఆ దినాల్లో చెరలో ఉన్నప్పుడు రాసిన విషయాల గురించిన స్తుతులు అవి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని స్తుతించిన విధానం మనకి ఇక్కడ కనిపిస్తుంది. నిజంగా కీర్తనల గ్రంథంలో చాలా మంది రాసినారు. కాబట్టి దావీదు కాకుండా ప్రతి కీర్తన దావీదు రాసిన కీర్తన అంటే అలవాటుగా అంటారు, కానీ చక్కగా పైన ఇస్తారు మనకి ఎవరెవరు రాసింది. కొన్ని కీర్తనకి ఎవరు రాసింది ఇవ్వలేదు. కాబట్టి మనం ఏంటంటే ఆ సందర్భాన్ని బట్టి ఇలా అని అనుకోవటమే. కాబట్టి ఈ విధంగా పరిశుద్ధాత్ముడు ఏవైతే మనకి ఇచ్చినాడో దాని గురించి మనం చెప్పుకోవాలి. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, కృప నిరంతరం ఉండును. అవును, ఆయన కృప నిరంతరము ఉంటది. యుగ యుగములు ఏలువాడు మన ప్రభు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఏదన్నా జరగలేదంటే మనలో వెతుక్కోవాలి, లేదా ప్రభు మనల్ని పరీక్షించినప్పుడు నిలవగలగాలి. అంతేగాని ప్రభు మీద నెపం మోపటానికి, నేరం మోపటానికి మనం సాహసం చేయకూడదు, ధైర్యం చేయకూడదు. దేవుడు ఆయన అన్యాయస్తుడు కాదు, అన్యాయస్తుడు కాదు. ఆయన ఎవరి శక్తి కొలది మనల్ని పరీక్షిస్తాడు. అది పరీక్ష. ప్రభువుని స్తుతించాలి, ఇచ్చు వరకు మౌనంగా ఉండాలి, అంతే. దేవుడు దేవుడే, అంతే. ఆ విధంగా దేవుడు మనల్ని గెలిపించాలంటే మనం ప్రభువుని స్తుతిస్తూ మన పని మనం చేసుకుంటూ పోవాలి. నిన్నదే చర్చించుకున్నాం. నేను మహిమతో మోకరిద్దాం, నిరాశపడవద్దు, ప్రభువు దగ్గరే మోకాళ్ళు వేయాలి, ప్రార్థన చేసుకున్నాం కలిసి. ఎందుకంటే మన వాడుక చొప్పున మనం ప్రార్థన చేయాలి. ప్రభువారు యేసుప్రభు ఏం చెప్పారు? తన వాడుక చొప్పున దేవాలయంకి వెళ్ళాడు, తన వాడుక చొప్పున ఒలీవల కొండకి వెళ్ళాడు, తన వాడుక చొప్పున ప్రజల మధ్యకి వెళ్ళి ఆయన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, ఆయన గురించిన విషయాలు ప్రజలకు తెలిసేలాగా చేశారు. ఆయన వాడుక చొప్పున ఆ వాడుక మనం కూడా చేసుకుంటూ వెళ్ళిపోదాం, అంతే. ప్రభుని సేవించాలి, నమ్మకంగా సేవించాలి, సనుగులు కొనుగులు ఉండకుండా సేవించాలి. తర్వాత ప్రభు చూసుకుంటాడు. మనం దేవునికి కూడా దొరకకూడదు. అది నేను పిల్లలకు చెప్పేది. మనం దేవునికి కూడా దొరకొద్దు. తప్పులో మనం దేవునికి దొరికితే ఆలస్యం అవుతూ ఉంటాయి కార్యాలు. మనం దేవునికి కూడా దొరకొద్దు. పరీక్షించాడా? ప్రభుని పరీక్షించని. ఆ విధంగా ఆ పరీక్షలో దేవుడు తోడై ఉంటాడు. ఆ నష్టంలో దేవుడు మేలు చేస్తాడు. ఒకవేళ మన కీడుగా అనిపించినా అది మేలు చేస్తాడు. ఇవే చెప్పుకుంటాను నేను పిల్లలకి. కీడుగా అనిపించవచ్చు, అది మేలుగా చేస్తాడు. ఆయన అంతగా ప్రేమిస్తాడు మన దేవుడు, అంత గొప్ప దేవుడు. అందుకే ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఆయన యెహోవా విమోచించిన వారు ఆ మాటలు పలుకుదురు. ఎవరైతే విమోచించబడతారో వాళ్ళే పలకగలరు ఆ మాట. యెహోవా కృప నిత్యం ఉంటుంది అని యెహోవా విమోచించిన వారు పలుకుతారు. నిజంగా మనం కూడా అంతే కదా. విమోచించబడిన బిడ్డలముగా దేవుని ఇంటికి వెళ్ళి ఆరాధన చేస్తాం. పాపం నుంచి విమోచించాడు మనల్ని, శాపము నుంచి విమోచించాడు మనల్ని, పరలోక రాజ్యానికి పాత్రులుగా చేశారు మనల్ని. దేవుడు ఎప్పుడు కూడా మీరు వస్తే మీకు స్వస్థతలు వస్తాయి, మీరు వస్తే మీరు బాగైపోతారు, మీరు నా దగ్గరకు వస్తే మిమ్మల్ని ఆశీర్వదిస్తానలా మనకు ఒకటే ఇచ్చినాడు ప్రభు. ఈ నరకం అనే శాపం నుంచి మనల్ని విడిపించాడు, మనల్ని రక్షించుకున్నాడు. మన రక్షణ కాపాడుకునేదే గోల్గా పెట్టుకోవాలి. మన గోల్ మనం రీచ్ అవుతా అటు మిగతా అన్నీ ఆయన చూసుకుంటాడు. పిల్లలు కాలేజీకి వెళ్ళి చదువుకుంటా ఉంటే మనం వాళ్ళు వచ్చేలేక వంట అన్ని సిద్ధపరుస్తాం. అదేవిధంగా ప్రభువు కూడా మనకిచ్చిన రక్షణను కొనసాగించుకునే కార్యక్రమంలో మనముంటే, ఆయన చెప్పిన మాటలు వినే కార్యక్రమంలో మనం ఉంటే మిగతా అన్ని ఈ లోకంలో మనకు అవసరమైన ఆయన చూసుకుంటూ పోతాడు. ఆయన చేతులకు మనం అప్పచెప్పుకోవాలి. ఆయన మనల్ని విమోచించాడు, అందుని బట్టి శోధించాలి. నిజంగా ఎంత గొప్ప నరకం తట్టుకుంటామా? కాసేపు ఏసీ లేకపోతే, ఏసీ లేనప్పుడల్లా రక్షణ లేని వారి కోసం, కరెంటు పోయినప్పుడు అంతా నేను రక్షణ లేని వారి కోసం ప్రార్థన చేస్తా. ప్రభు ఏసీ లేకపోతే కొద్దిసేపు ఉండలేకపోతున్నా, సమ్మర్లో 2 నిమిషాల్లో ఒళ్ళంతా చెమట అయిపోతుంది, స్వెట్. నిజంగా నరకంలో ఎట్లా తట్టుకుంటారు ప్రభా? నిజంగా అది అక్కడి నుంచి మనల్ని విమోచించాడు. నరకానికి పోకుండా, పాప శాపములతో నశించకుండా మనల్ని విమోచించుకున్నాడు. దాన్ని బట్టి ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. అనేకులకు లేని విమోచన. నిజంగా అంటే ఆత్మీయమైన కుటుంబంలో మనం జన్మించటం, నిజంగా దేవుడు మనల్ని పట్టుకోవటం, అది గొప్ప కార్యం. నిజంగా ఎంతమంది లేరు ప్రపంచ నలుమూలల ప్రజలు, వాళ్ళలో మనల్ని కోరుకున్నాడు కదా. దానికి ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి.
అది తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణం నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేయవారు. ఆ మాట పలుకుదురుగాక. నిజంగా ఇశ్రాయేలు ప్రజలను కూడా దేవుడు పోగు చేసుకున్నాడు. తూర్పుని చెదిరిపోయినారు. బబులోనికి చెరపట్టు పడిపోయినప్పుడు అక్కడ చాలా మంది ఏం చేసినారంటే చెరలో ఇబ్బందులు పడుతూనే వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకొని అక్కడ స్థిరపడిపోయినారు. తర్వాత దానియేలు ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడు వాళ్ళని విడిపించబట్టి వారు దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఉన్నారు. వాళ్ళ ప్రార్థనని విన్నాడు దేవుడు. చెర నుంచి విడిపిస్తే అందరూ బయటకు రాలేదు. ఆ టైంలో మేము ఎటు ఇక్కడ సెటిల్ అయిపోయినాం. బబులోనిలోనే చాలా మంది ఉండిపోయినారు. అక్కడక్కడ వాళ్ళకి ఇష్టమైన దగ్గర ఇల్లులు కట్టేసుకొని స్థావరాలు ఏర్పరచుకొని అక్కడ ఆగిపోయినారు. అందుకే దేవుడు పోగు చేసినాడు. తూర్పు నుండి, పడమర నుండి, దక్షిణం నుండి అందరూ పోగు చేసిన వారు అలాగ దేవుడు పోగు చేసినాడు. ఒకనొక సంవత్సరంలో దేవుడు వాళ్ళ ఇశ్రాయేల్ దేశానికి ఒక కంట్రీగా చేసి అందరిని ఒక చోట చేర్చినాడు. అందుకే అంటారు అలాగూ దేవుడు పోగు చేసిన వారు. దేవుడు ఇప్పుడు కూడా పోగు చేస్తాడు, చెదరగొట్టడు. దేవుని ఇంటిలో కూడా, దేవుని మందిరంలో మన పాత్ర పోగు చేసే పాత్రగా ఉండాలి. ఒకరినొక సమాధానపరిచే పాత్రగా ఉండాలి. చెదరగొట్టకూడదు. ఇది వచనం నుంచి వచ్చిన నేను చెప్పను, చాలా వచనాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యమైన మనం చెప్పేసుకుంటే అయిపోద్ది. నిజంగా దేవుడు సమాధానపరిచేవాడు, సమాధానకర్త ఆయన. ఆ గుణలక్షణం మనం కలిగి ఉండాలి. ఎవరైనా ఒకరినొకరు పడకపోతే సమాధానపరచాలి చేతనైతే, లేదంటే మౌనంగా ఉండటమే మేలు. ఒకరికి పెట్టకూడదు. మనం వాళ్ళ దగ్గర మాట, వీళ్ళ దగ్గర మాట కీడు తలపించకూడదు. ఒకరు మనకు బాధ ఏదన్నా ఉండి పని పరిస్థితుల్లో చెప్పుకుంటే తప్ప నిజంగా అది కూడా వేస్ట్ అన్న స్థాయిలోకి దేవుడు మనల్ని ఎక్కువ శ్రమలను తీసుకొచ్చేస్తారు. ప్రభుకు తప్ప ఎవరికి చెప్పుకోకూడదు అని. నిజంగా ఏ మనిషి కూడా చెప్పిన వాళ్ళు చేయగలిగేది ఏమీ లేదు. వింటారు, నమ్మకస్తులు అయితే మౌనంగా ఉంటారు, నమ్మకస్తులు కాకపోతే తీసుకెళ్ళి అక్కడ ముట్టించేసి నిప్పు పెట్టేస్తారు. కాబట్టి ప్రభువుకే చెప్పుకోవాలి మన బాధలు. ఇంకా అందుకని దేవుడిని వారు స్తుతించారు. నిజంగా దానియేలు ప్రార్థన ఆలకించి విడిపించినాడు దేవుడు. అరణ్యములో ఎడారి త్రోవలు తిరుగులాడుతూ ఉన్నారు వాళ్ళు. ఇటు తోచని పరిస్థితిలో అరణ్యములు అక్కడక్కడ తిరుగుతూ ఉన్నారు. వారికేం అర్థం కావట్లేదు. ఇశ్రాయేల్ ప్రజలకి నివాసపురం ఏది వాళ్ళకి లేదు. ఎక్కడ నివాసం ఉండాలి, ఎక్కడ ఉండాలి? యూదులు అందరూ కూడా ఒక చోట చేరాలి, అది వాళ్ళ ఆశ. అందరూ కలిసి ఒక చోట ఉండాలి, అది ఆశ. అది నాళ్ళు అందరూ ఇశ్రాయేల్ ప్రజలందరూ ఒక చోటికి రావాలి. కాబట్టి వాళ్ళు నివాసపురం దొరకలేదు. అటువంటి ఆకలి ఎవరిస్తారు? అరణ్యములో పోషించుకున్నాడు ఆయన మోషే ద్వారా. అందుకే నిజంగా ఆ కాలమందు మోషే పుట్టెను అని కొత్త నిబంధనలో కూడా ఉంటుంది. అది నేను రెఫరెన్స్ సరిగ్గా చూడలేదు, తర్వాత చూస్తాను. ఆ కాలమందు ఎప్పుడు పుట్టాడు మోషే? ఆ కాలమందు. ఏ కాలమందు? ఇశ్రాయేల్ ప్రజల కష్టకాలమందు మోషేని ఎన్నుకున్నాడు దేవుడు. మోషేని కోరుకున్నాడు. వారికి ఒక నాయకుడిని కోరుకున్నాడు. ఎందుకు? వాళ్ళని ప్రేమించి. ఎందుకంటారు కదా, నాయకుడు లేకపోతే జనులు కట్టులేక తిరుగుదురు. సంఘాల్లో కూడా నాయకుడు ఉండాలి, సేవకుడు ఉండాలి, పెద్దలు ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. సేవకునికి, సంఘ పెద్దలకి వాళ్ళు సరిగా నడిపిస్తే సంఘం సరిగా నడుచుకుంటూ వెళ్తుంది. కాబట్టి వాళ్ళ కొరకు మనం ప్రార్థనలు చేయాలి. కొన్ని సంఘాల్లో సేవకులు ఉండరు, పెద్దలే ఉంటారు. అయినా కూడా ఆ క్రమంలో మనం నడవాలి. వారికి సరైన గైడెన్స్ ప్రభావం ప్రార్థన చేయాలి. కాబట్టి దేవుడు ఆ విధంగా నడిపించేవాడు. ఆయన ఆకలి దప్పులతో ఉన్నప్పుడు, వాళ్ళ ప్రాణాలు సొమ్మసిల్లిపోయినప్పుడు దేవుడు నిజంగా మోషే ద్వారా బండ నుంచి స్వచ్ఛమైన నీళ్ళు తాగినారు. నిజంగా బండను కొట్టినప్పుడు ఎంత ప్యూర్ వాటర్ వస్తాయి కదా. నిజంగా ఆ స్వచ్ఛమైన నీటిని ఇచ్చినాడు దేవుడు. నిజంగా వాళ్ళని పోషించుకున్నాడు. వాళ్ళకి ఆపద వచ్చినప్పుడు విడిపించినాడు. నిజంగా దేవుడు చుట్టూ తిప్పి తీసుకొచ్చినాడు ఇశ్రాయేల్ ప్రజలు. ఎందుకంటే ఆయన గొప్ప కార్యాన్ని చూపించాలి. లేకపోతే ఇశ్రాయేల్ ప్రజలు మర్చిపోతారు. నా ప్రజలు మర్చిపోయేవారు. నా ప్రజలు ఇప్పుడు మేలు చేస్తే నెక్స్ట్ మర్చిపోతారు. అందుకే ప్రభువు ఏం చేస్తాడంటే చుట్టూ అక్కడ 10 అద్భుతాలు చేసింది కాకుండా ఐగుప్తులో నిజంగా మోషే కర్ర ద్వారా ఎన్ని అద్భుతాలు చేసి ఇశ్రాయేల్ ప్రజలు వెలుగుంటే అక్కడ చీకటి, అక్కడ కప్పలుంటే ఇక్కడ కప్పలు, ఈ విధంగా అన్నీ చేస్తే అక్కడ మిడతలు ఇక్కడ మిడతలు ఉండవు. అంటే అంతగా ప్రభు ప్రేమించుకుంటూ వస్తే చివరికి అక్కడ మొదటి సంతానం చనిపోయింది, ఇక్కడ సేఫ్గా ఉన్నారు. ఆ విధంగా ఉంటూ చేస్తే అద్భుతాలు ప్రభువుకు తెలుసు వీళ్ళకి ఇంక సరిపోవు అని. మార్గంలో నా మధ్య సనుగుతారని తెలుసు. అందుకే చుట్టూ తిప్పుకొని వచ్చాడు. ఎర్ర సముద్రం గుండా తీసుకొచ్చి మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. మన దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకార్యములు చేసేవాడు. అందుకని ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు చేయాలంటే కొన్నిసార్లు ఆలస్యాలు అవుతాయి.
నేను అసలు ఊహించలేదు ఇట్లా చేస్తాడని, నేను అనుకోలేదు ఇట్లా అవుతుందని అంటాం కదా. అట్లాంటి కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడతాడు ఆయన ప్రజలకి. అందుకే చుట్టూ తిప్పుకొని వచ్చి ఆయన సముద్ర మార్గం గుండా తీసుకొచ్చినప్పుడు దేవుడు అనుకున్నట్లుగానే శనిగారు మోషే మీదకి తిరగబడ్డారు. అక్కడే ఉన్నా బాగుండు, అక్కడే మట్టి దొక్కుకుంటా, కొరడాలు దెబ్బలు తిడుకుంటా, శ్రమ పడుకుంటా, వాళ్ళకే పురాలు కట్టుకుంటా, మాకేమి లేకుండా, నివాస స్థలాలు లేకుండా ఉంటే అదే బాగుండేది. ఆ బతికే బాగుండేది. బతికినా ఎవరు అనుకుంటారు కష్టాలు గుర్తొస్తే, ఆ కష్టాల బదులు ఇక్కడికి వచ్చి నేను సముద్రం బదులు చచ్చినా సరే కానీ నేను మళ్ళీ అక్కడికి పోకూడదు, ఐగుప్తికి అనుకోవాలి. కానీ వాళ్ళు అలా అనుకోవట్లేదు. బతికితే చాలు అనుకుంటున్నారు. ఏ బతుకైతేమి, బతికితే చాలు. ఐగుప్తు బానిసైతేమి, బతికితే చాలు. ఈరోజు ప్రజలు కూడా అంతే. ఏదో ఒక బతుకు, చేతొచ్చిన బతుకు, చెడు బతుక బతకగలిగితే అటు. అంటే మనస్సుని ఆధీనంలో ఉంచుకోవట్లేదు. తన మనసును ఉంచుకోలేని వాడు అని ఉంటుంది కదా. మనసుని ఆధీనంలో పెట్టుకోవాలి. ప్రభు ఇచ్చిన మనస్సుది. ఈ హృదయంలో ప్రభు ఉన్నాడు. ప్రభువుకి అధికారం ఇస్తే ఆయన ఏళ్తాడు మనల్ని. ప్రభు నా మీద అధికారిగా ఉండు, నాకు యజమానుడుగా ఉండు, నాకు నాయకుడివై నడిపించు, నన్ను ఏలుబడి చెయ్యి అంటే ఆయన మనల్ని ఏలుబడి చేసే శరీర మార్గంలో గుండా నడిపించుకుంటాడు. లేకపోతే పాత జీవితం బాగుందనిపిస్తుంది. అరే రక్షించబడిన దినాల కంటే ఇక్కడ ఎక్కడ చూసినా భక్తి 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 భక్తి, పాత జీవితం బాగుంది, ఎట్టిష్టం వచ్చి అట్టబోయింతే అన్నట్లుగా ఈ ఐగుప్తులు ఏం చేస్తారు, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుల్లోనే బాగుంది అన్నట్టుగా సనిగిన సమయంలో దేవుడు ఎర్ర సముద్రాన్ని, మోషే నువ్వు భయపడొద్దు, నీ మీద వాళ్ళు తిరగబడుతున్నారని నువ్వు కర్ర చూపించు అంతే చాలు. మోషే ద్వారా దేవుడు వారికి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆరిన నేల మీద నడిపించినాడు. చెమ్మగూడ నీళ్లు లేకుండా త్రోవలో పొడి నేలను, ఆరిన నేలన దేవుని స్తుతించుకుంటూ సాగిపోయినారు. యెహోవాను గానము చేసేదము ఏకముగా. అందుకే 107 చదివేటప్పుడు నిర్గమకాండం 15వ అధ్యాయం కూడా చదువుకుంటే చాలా బాగుంటుంది. మోషే గారు చక్కటి పాట రాసినారు. మోషే రాసిన పాట నిర్గమకాండం 15లో వారి అక్క అహరోను అక్క అని ఉంటుంది, మోషే అక్క మిరియాము పాడిన పాట. అది పాడుతుంది పాటగా. ఆమె ఒక ట్యూన్ చేసి పాట పాడుతుంది. నిజంగా ఇంట్లోనే రచయిత, మోషే కూడా ఒక రచయిత, మిరియాము ఒక సింగరు. నిజంగా చక్కగా ఆమె సితార వాయించుకుంటూ పాట పాడుతుంది. నిజంగా ఇశ్రాయేల్లో యెహోవాను గానం చేస్తుంది. ఆయన మా బలము, ఆయనే నా బలము. మనం అలా పలుక్కుంటా ఉంటే ప్రభువు ఆనందిస్తూ ఉంటాడు. మనం కూడా అలానే పలుక్కోవాలి. ప్రభువా నీవే నా బలం, నీవే నా ఆశ్రయం, నీవే నా దుర్గం అంటా ఉంటే ప్రభు ఉండలేడు కదా, ప్రభు ఉండలేడు కదా. ఆ విధంగా మనం కూడా పలుకోవాలి. వాళ్ళు ఆ విధంగా పాట పాడుకున్నారు. ఆ పాట మర్చిపోయి ఉంటారు. ఆ పాట కూడా మధ్య మధ్యలో సనుగులు, మధ్య మధ్యలో అరణ్య యాత్రలు ఎన్ని మారులు తిరగబడ్డారు. ఆహారంగా అంటే పూరేళ్ళు తిరగబడాల్సిన అవసరం ఏముంది? అప్పుడు ప్రార్థన చేసినారు అక్కడ ఆపత్కాలంలో. ఇప్పుడు కూడా ప్రార్థన చేయొచ్చు కదా అరణ్యంలో. మోషేని నాయకుడిగా ఏర్పరచుకుంటే మోషే కూడా మీలాంటి మనిషే అంటారు కదా. ఏలియా కూడా మీ వంటి వాడే. ఏలియా ప్రార్థన వినిదే మీ ప్రార్థన వింటాను. మోషే కూడా మన వంటి వాడే కదా. మోషేకి మనం కోఆపరేట్ చేద్దాం, సహకరిద్దాం, మనం కూడా ప్రార్థన చేద్దాం. మోషే గారు ఇట్లా మాకు ఆకలేస్తుంది, మాకు ఆహారం కావాలయ్యా, ప్రార్థన చేసి మా కోసం ఆహారం కురిపించు అని కూడా అంటాం. తిరగబడేస్తారు ఒకేసారి. ఇది ఇశ్రాయేలు ప్రజలు చేసే పనులు, తిరుగుబాటు. ఎందుకంటే మిశ్రిత జనం వచ్చింది, మిశ్రిత జనం. అందుకే ప్రభు అంటాడు ఎక్కడ గొడవలు వస్తాయంటే ఒకరు దేవుని బిడ్డలయ్యండి, ఒకరు అన్య విగ్రహాలకు పూజించేవారు, వీళ్ళకి బంధాలు ఏర్పడితే అక్కడ కలహాలు వస్తాయి. ఉంటే అటు ఉండాలి, లేదంటే ఇటు ఉండాలి. నువ్వు నా భక్తి చేయి, నువ్వంటే నీ భక్తి చేయించి అక్కడే కలహాలు వస్తాయి. అందుకే దేవుడు అంటాడు, దేవుడైన యెహోవాను మాత్రమే సేవించండి, అన్ని దేవతలను పూజించకండి. మిశ్రిత జనం వస్తుంది. ఐగుప్తులో నుంచి మిశ్రిత జనం వాళ్ళని వివాహం చేసుకున్నారు. వాళ్ళు అక్కడే అన్యాన్ని వివాహం చేసుకోవటం వల్ల ఆ మిశ్రిత జనమే మాటిమాటికి సనిగి వీరు కూడా నేర్పించి దేవుడు ఏమైనాడు 2 పలక ఆజ్ఞలు తీసుకురావడానికి మోషే గారు దేవుని దగ్గర ఉంటే అహరోను కూడా బలహీన పడిపోయినాడు. అన్ని అద్భుతాలు మోషేతో కలిసి ఫరో దగ్గర అద్భుతాలు చేసిన అహరోను కూడా తప్పిపోయినాడంటే ఎంత బాధాకరమైన విషయం. సామాన్యమైన విషయమా అది? ఇదే దేవుడు అనటం సామాన్యమైన విషయమా? అది దేవుడా? వాళ్ళు దేవుడు నిజంగా అద్భుతాలు చేసి ఫరో రాజు దగ్గర వాళ్ళిద్దరిని నిలబెట్టి అహరోను మోషేల్ని అద్భుతాలు చేసి ఇశ్రాయేల్ ప్రజలు బయటకు తీసుకొస్తే మోషే రావటం కొంచెం ఆలస్యమైందని వాళ్ళకి ఇంకేమి అంటే వాళ్ళకి ఏదో ఒకటి ఎదురుగా ఉండాలి, ఏదో ఒక విగ్రహం ఏదో ఒకటి ఉండాలి. అందరూ చెవు పోగులు బంగారం అంతా తీసి కరిగించి ఒక బంగారు దూడం చేసుకొని
అక్కడ పెట్టుకు ఇదే మా దేవుడు అని నాట్యాలు చేస్తూ డాన్సులు వేస్తూ అసభ్యంగా వ్యవహరించినారు ఇశ్రాయేలు ప్రజలు ఆనాడే. ఈనాడు వ్యవహరిస్తున్నారంటే మన కొత్త కాదు, అది అక్కడి నుంచే స్టార్ట్ అయింది. నిజంగా ఒక విగ్రహం ఎదురుగా ఉంటే అసభ్యంగా చేయటం అది ప్రభు ఇష్టపడడు. అందుకే అంటాడు మీరు విగ్రహారాధన చేయొద్దు అని. ఎందుకంటే విగ్రహాన్ని పెట్టుకుంటారు, అదే దేవుడు అంటారు, దాన్ని నమ్ముకుంటారు, దాని ముందు నిలబడతారు, ఇష్టం వచ్చిన పాటలు నేర్చుకుంటారు. మరి దేవుడైతే దేవుని ముందు దేవుడు ఎక్కడ అపవిత్రమైన పాటలు వినగలడా? నిజంగా దేవుడైతే దేవుడు అనేవాడు పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన నిష్కల్మషుడు, నిర్దోషి. ఆయన ముందు డ్యాన్స్లు వేసి పాటలు పాడి విచ్చలవిడిగా బతికితే ఆయన సహిస్తాడా? చాలా మంది ఓహో అవన్నీ మనం ఇప్పుడు చెప్పొద్దు. కానీ అంటే విమర్శించే వాళ్ళు విపరీతమైన విమర్శలు. కోర్టు తీర్పు తెచ్చినప్పుడు వాడిని ఉరిశిక్ష చేయాలి, ఆమెను ఉరిశిక్ష చేయాలి అనేస్తారు. మరి ప్రభు చేసేది అదే కదా. తప్పు చేసిన వాళ్ళని తప్పుని శిక్షిస్తున్నాడు. ఆ దేవుడేం దేవుడు తప్పు శిక్షిస్తాడంట, అప్పగిస్తాడంట అంటే వాళ్ళు చేసుకున్న దోషమే ఇంకొకరు చేయకుండా. నిజంగా ప్రజలు ఎలా తీర్పు తీస్తారంటే మొన్న ఒక దైవజనుడు చెప్తున్నారు వాక్యంలో, హీరోయిన్ పెట్టుకుంది, ఆ లైట్స్ అవన్నీ కూడా బైబిల్ నుంచే తీసుకున్నారు అని. నిజంగా ఆదాము ఒక హీరో, హవ్వ ఒక హీరోయిన్గా, సర్పం ఒక విలన్గా, ఆ విధంగానే ఇప్పుడు సినిమాలు తీసుకున్నారు అనటంలో ఆశ్చర్యం లేదు. ఒక హీరోని ఎట్లా చూపిస్తారు? అదే కదా దృశ్యం ఒక్కతే ఎట్టంటే 10 మంది పడిపోయినట్టు. మరి మనిషి ఆ విధంగా చూస్తుంటే చాలా మంది కళ్ళప్పగించి అబ్బా అయిపోయేదాకా చూస్తూ ఉంటారు సినిమాని. మరి ప్రభు ఒక దేవుడు ఆ కార్యం చేశాడంటే ఎందుకు నమ్మరు? ఎర్ర సముద్రం పాయలు చేసిన దేవుడు మన దేవుడు, చనిపోయేవాడిని లేపిన దేవుడు మన దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు యెహోవా దేవుడు, పరిశుద్ధుడు ఆయన యుద్ధము చేయువాడు అంటే ఆయన పరిశుద్ధుల పక్షంగా ఉంటాడు. ఆయన అనీతిమంతులకు బుద్ధి నేర్పిస్తాడు, పాఠాలు నేర్పిస్తాడు. అంతే, అందరినీ ప్రేమిస్తాడు, అందరినీ ఒకేలాగా ప్రేమిస్తాడు. ఆయన అందరికీ ప్రపంచ నలుమూలన ప్రజలందరూ ఆయన దృష్టిలో ఒకే మనసుతో చూస్తాడు. ఆయన కదా పాపం చేసే ప్రజల వైపు ఎందుకు చూడలేడు అంటే పాపాన్ని చూడలేని కన్నులు కాబట్టి ఆయన. అందుకే పరిశుద్ధంగా జీవించే వాళ్ళ మీద ఆయన కనుదృష్టి భూలోకమంతా సంచారించి ఆయన కొరకై ఎవరైతే ఉన్నారా అని కనుదృష్టి భూలోకమంతా సంచారం చేస్తూ ఉంది. అది ఇశ్రాయేలు ప్రజలు. ఇటువంటి ప్రజల్ని ఆపదలోంచి విడిపించినాడు, వాళ్ళకు పురం చేరుకునేటట్టుగా చక్కని త్రోవలను వాళ్ళు నడిపించుకున్నాడు ప్రభు. వారికి దేవాలయం ఇచ్చినాడు. నెహెమ్యా కాలంలో తిరిగి దేవాలయం కట్టినాడు. జెరుబ్బాబెలు, కోరేష్ అంటాడు మీరు వెళ్ళి దేవాలయం కట్టుకోండి అని. మళ్ళీ కట్టుకుంటారు వాళ్ళు. ఒక దేవాలయం దేవుడు తిరిగి వాళ్ళకి అనుగ్రహించాడు. ఇశ్రాయేల్ ప్రజలకి ఏంటంటే ఖచ్చితంగా ఒక దేవాలయం ఉండాలి, ఆ దేవాలయంలోని వాళ్ళు ఆరాధించాలి, వాళ్ళ ఆశ. అందుకు ఇప్పటికీ పోరాడుతున్నారు వాళ్ళు. ఆ దేవాలయం కోసమే పోరాటం. ఇశ్రాయేల్ కంట్రీని ఎందుకు కాపాడుకుంటున్నాడంటే మళ్ళా మేము ఇక్కడ ఆ దేవాలయాన్ని పునర్నిర్మించుకోవాలి, మళ్ళీ మేము బలులు అర్పించాలి, వాళ్ళకి ఆశ అది బలులు అర్పించాలి అని. అందుకే దేవుడు ఇక్కడ కూడా ఆ దినాల్లో ఇక పాత నిబంధన కాలం బలులు కంపల్సరీగా అర్పించాలి కాబట్టి కోరేష్ అంటాడు వెళ్ళిపోండి మీరు, బబులో నుంచి వచ్చిన తర్వాత మీరు దేవాలయం కట్టుకోండి అంటే అందరూ వెళ్ళలేకపోయినా వెళ్ళిన వాళ్ళందరూ కూడా దేవాలయం కట్టుకుంటారు. ఆ దినాలు నెహెమ్యా కూడా గోడలు కడతాడు, పడిపోయిన గోడల్ని. నిజంగా ఈ విధంగా దేవుడు వాళ్ళకి పురాలు ఇస్తూ వచ్చినాడు, వాళ్ళ ఆశించి ఇస్తూ వచ్చినాడు. వాళ్ళే తప్పిపోయి జారిపోయి శత్రువుల చేతికి అప్పగించబడుతూ వచ్చినారు. నిజంగా అత తప్పించిన క్షణాల్లో వారు స్తుతిస్తున్న స్తుతి కీర్తన ఇది. ఆయన కృప చూపాడు. ఆయన కృపను బట్టి నరులకు ఆయన ఆశ్చర్యకార్యాన్ని బట్టి యెహోవా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. మనం కూడా మన పట్ల దేవుని చూపిన కృపను బట్టి మనం స్తుతించాలి. ఆశగల ప్రాణం తృప్తిపరిచే దేవుడు ఆయన. ఇశ్రాయేలు ప్రజలను తృప్తిపరిచిన దేవుడు మన దేవుడు. ఆకలి కొంటే మేలుతో తృప్తిపరిచే దేవుడు. ఆయన ఆజ్ఞకు లోపడకపోతే మహోన్నత తీర్మానం తృణీకరిస్తే మాత్రము బాధ చేత ఇనుపకట్ల చేత బంధింపబడిన వారే చీకట్లో మరణాంధకారంలోనూ నివాసం చేయవారు హృదయమును ఆయన ఆయాసం చేత కృపచేసెను. చీకట్లో నడిచిన వాళ్ళని, చీకటి కార్యాలు చేసే వాళ్ళని, చీకటి పనులు చేసే వాళ్ళని ఆయాసం చేత చేస్తాడు. ఈ రోజులో కోర్టు ఏ విధంగా తీర్పు తీరుస్తుందో, చీకట్లో మనుషులు చంపేస్తున్నారు, ఇవన్నీ చేస్తే కోర్టు ఏదో తీర్పిస్తాడు, ప్రభు కూడా అంతే తీర్పిచ్చేవాడు. నిజంగా అటువంటి మనుషులకి దేవుడు ఆయాసం చేత కృంగజేశారు. నిజంగా అటువంటి న్యాయవంతుడు, అటువంటి పరిశుద్ధ దేవుడు మన దేవుడు. అందుకే బాధ చేత కట్ల చేత బంధింపబడిన వారు చీకట్లో మరణాంతకాలు నివాసించేవారు హృదయమును
ఆయాసం చేత వాళ్ళు కూలిపోయినప్పుడు సహాయం కూడా లేరు. ఎలా సహాయం చేస్తారు? మంచి వాళ్ళకైతే సహాయం చేస్తారు, చీకటి పనులు చేసేవారికి ఎవరి దగ్గర ఉంటారు? ఆ విధంగా అయిపోయినారు వారు. ఆ దినాలు ఇశ్రాయేల్ ప్రజలు కష్టకాలంలో మళ్ళీ కష్టం వచ్చినప్పుడు దేవుడికి మొరపెడితే ఆయన మర్చిపోతాడు అన్ని. దేవుని దగ్గరకు వచ్చి క్షమించిన మొర ఆలకించాయి అంటే మర్చిపోయి ఆయన ఆపదలోంచి విడిపించినాడు. అందుకే వారు దేవుడు యుగ యుగములకు దేవుడు అని స్తుతించాలి. వారు కట్లను తెంపేశాడు ప్రభు, చీకట్లో మరణాంధకాలం వారిని విడిపించినాడు. వాళ్ళ బాధల్లో నుంచి, బబులోని చెర నుంచి బయటకు తీసుకొచ్చినాడు. చెరలో, చీకటి చెర, దాని నుంచి విడిపించినాడు ప్రభు ఆయన కృపను బట్టి, ఆయన నలుగురు ఆశ్చర్యాన్ని బట్టి. ఏవో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతురు కాక. ఆయన కృతజ్ఞత కలిగిన వారమే ఉండాలి. మనుషులంగా మనమే ఏదన్నా ఇస్తే థ్యాంక్ యూ అని చెప్పకపోతే ఎంత మర్యాద లేదు అని మనసులేని అనుకుంటా, పైకి అనకపోయినా. మరి ప్రభు అంత గొప్ప దేవుడు, అంత గొప్ప రారాజు, ఆయనకి ఎంత కృతజ్ఞత ఆస్తులు చెల్లించాలి. ఆయన ఇతర తలుపులు పగలగొట్టి, ఇనుపగడిని విరగొట్టి అంత గొప్ప కార్యాలు చేసినాడు. నిజంగా అంత గొప్ప దేవుణ్ణి ఎలా స్తుతించకుండా ఉంటాం? కష్టం వస్తేనే ప్రభు దగ్గరికి కాదు, అది మన వాడుకగా ప్రభుని సేవించటం, ప్రార్థించటం మన వాడుక అయిపోవాలి. మనం ప్రభు కృతజ్ఞతాస్తులు చెల్లించడం మనకు వాడుక అయిపోవాలి. నిజంగా ఇన్ని గొప్ప కార్యాలు చేశాడు. వాళ్ళు ఎటు తోచుకున్నప్పుడు, శ్రమ చేత వాళ్ళ ప్రాణం కరిగిపోయినప్పుడు దేవుడు వాళ్ళని కాపాడుకున్నాడు. నిజంగా కొన్ని మార్లు అయితే వాళ్ళు మత్తులైన వాళ్ళ వరే ముందుకు వెనుకకు దొర్లుతా ఇటు అటు తూలుతా ఉన్నప్పుడు, వాళ్ళు ఎటు తోచక నిజంగా ఉన్నప్పుడు, శ్రమకు తాళలేక వాళ్ళు యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన వారిని విడిపించినాడు. విడిపించే దేవుడు, తుఫాన్ ఆపే దేవుడు మన దేవుడు. తరంగములు ఆగిపోయినాయి ఆయన దెబ్బకి. నిమ్మలమైన ఎందుకంటే సృష్టి ఆయనది, ఆయన చేతిలో చేసే సృష్టి. వాళ్ళ కోరిన దేవుకు వాళ్ళు ఎక్కడికి పోని ఆశపడ్డారో అక్కడికి నడిపించుకున్నాడు ఆయన. అందుకే ఆయన స్తుతించాలి. మనం కూడా మనం అడిగిని ఎన్ని మార్లు దేవుడు ఎన్నిసార్లు ఇచ్చింటాడు. మనం అడిగిని ఇచ్చినందుకు ప్రభువుకు నిత్యము కృతజ్ఞత కలిగిన వారమై మనం జీవించాలి. కాబట్టి మనం ఆయన ఘనపరచాలి, జన సమాజంలో ఘనపరచాలి. 32వ వచనంలో ఉన్నట్టుగా సమాజంలో, సంఘములో, దేవుని ప్రజల మధ్య మనం సాక్ష్యం ఇచ్చుకోవాలి ప్రభు మన పట్ల చేసిన మేలును బట్టి, ఉపకారములను బట్టి. నిజంగా కాబట్టి పాపాన్ని బట్టి మాత్రమే దేవుడు శిక్షిస్తాడు. దేశ నివాసులు చెడుతనాన్ని బట్టి ఆయన నదులను అడవిగా, నీటి బుగ్గలుగా, ఎండిన నేలగా, సత్తుగల భూమిని చవిటి పర్రగా మార్చను. కాబట్టి పాపము భూమి మీద పండిపోతా ఉంటే ప్రకృతి విపత్తులు వస్తాయి. ఇది మనం ఇక్కడ చదివేదానికి సూచన. పాపం చూడలేదు, సృష్టి కూడా చూడలేదంట పాపాన్ని. యేసుప్రభు శిలువలో మరణించినప్పుడు సూర్యుడు చూడలేక చీకటి కమ్మింది, అయినా నమ్మలేదు. నిజంగా చీకటి కమ్మింది. ఏంది చీకటి? ఇది ఎంత గొప్పవాడు కాకపోతే ఇంత చీకటి వచ్చిందని గ్రహించలేని మనుషులుగా అయిపోయినారు. ఒక్క యూదుడు మాత్రం అన్నాడు, ఈ నిజముగా లోకరక్షకుడు అని. నిజంగా గ్రహించలేని అంధత్వం. నిజంగా పొలంలో విత్తనములు చల్లి ద్రాక్ష తోట నాటి వాటి వల్ల సస్యఫలం పొందినట్లుగా ఆయన ఆకలిగా వారిని అచ్చట కాపురం ఉంచాడు. మంచి స్థలాల్లోకి ప్రభు నడిపించినాడు. నిజంగా వాళ్ళని ఆశీర్వదించినాడు. వాళ్ళు అత్యధిక సంతాభివృద్ధి నొందినారు, విస్తరించినారు. నిజంగా వాళ్ళ పశువులు తగ్గిపోలేదు. వారి బాధలు, ఇబ్బంది వలన, దుఃఖం వలన తగ్గిపోయినప్పుడు రాజులను తృణీకరించి దేవుడు ఫరోను గద్దించినాడు, రాజులను గద్దించినాడు వారి కొరకై. నిజంగా అటువంటి గొప్ప దేవుడు, దరిద్రుల బాధను ఆయన పోగొట్టే దేవుడు. నిజంగా ఆయన వారి వంశాలను కూడా మందవలే వృద్ధి చేస్తూ, ఇశ్రాయేలు ప్రజలు ఎట్లా వృద్ధి చేశారంటే అందుకే బానిసలుగా చేసుకున్నారు. వీళ్ళు ఎక్కువైపోతే మా మీద యుద్ధం చేసి గెలుస్తారేమో అని ఐగుప్తుల ఫరో కన్నింగా ప్లాన్ వేసినాడు. వాళ్ళని బానిసలుగా చేసుకొని వాళ్ళని ఇబ్బందులు పెడుతూ వచ్చింది. అందుకే ఆయన ఎంత వృద్ధి పొందిన సాతాను అంత చేసినప్పటికీ ప్రభు వాళ్ళని కాపాడుకుంటూనే వచ్చాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కూడా 1 కోటి మంది మాత్రమే ఉన్నప్పటికీ ఆయన వాళ్ళకి జ్ఞానం ఇచ్చినాడు దేవుడు. వారిని వారు కాపాడుకోవటానికి సమృద్ధి అయిన జ్ఞానం ఇచ్చినాడు దేవుడు. అందుకే ఇశ్రాయేలు దేశం ఇప్పటికీ కాపాడబడతా ఉంది. కొన్ని అంటే అసలు 45,000 మందిగా వచ్చినప్పటికీ అప్పట్లోనే వాళ్ళ దగ్గర ఉన్న ఆ మిసైల్స్ వాటి ద్వారా వారిని వారు కాపాడుకోవటం చూసి అందరూ ఆశ్చర్యపోయినారంట. అప్పుడు ఈ అరబ్బులు యుద్ధానికి వచ్చినారు ఇశ్రాయేల్ ప్రజల మధ్యకి. వచ్చినప్పుడు ఇశ్రాయేల్గా ఫామ్ అయిన తర్వాత 45,000 మందిగా వచ్చినారు. కొంచెం మందిగా వచ్చినప్పుడు వాళ్ళు వస్తే ఈ 45 మంది ఏం చేయగలరు? 1,00,000 మంది వచ్చినప్పుడు దేవుడు ఎట్లా కాపాడుకుంటాడు తెలుసా? ఆ దినాల్లో వాళ్ళని ఎలా కాపాడుకున్నాడంటే, వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజల మీదకి వచ్చినప్పుడు మధ్యలో వరకు ఇది చరిత్రలో ఉంది, అబ్రహాము కనపడ్డాడంట.
అబ్రహాము కనబడితే అరబ్బులందరూ అబ్రహాం 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 అని వెనక్కి పరిగెత్తి వెళ్ళిపోయినారంట. నిజంగా ఏంటి వీళ్ళు అబ్రహాం అంటున్నారు అని చూస్తే వాళ్ళకు మాత్రమే కనిపించాడంట. దేవుడు తన భక్తుల్ని పంపిస్తాడు, తన దూతల్ని పంపిస్తాడు. నిజంగా గాడిదకు కనిపించాడు దేవుడు బుద్ధి చెప్పటానికి బిలాముకి. నిజంగా గాడిదతో మాట్లాడినాడు, అబ్రహామును పంపాడు, పరిగెత్తి వెనక్కి పోయించాడు. ఎందుకంటే జనం కొంచెమే ఉంది, ఎలా రక్షించు. అప్పటికి ఇంకా అంత పెద్ద ఆయుధాలు వాళ్ళ దగ్గర లేవు. ఏదో ఒక విధానంలో ఆయన కాపాడుకుంటూనే వస్తాడు. ఇశ్రాయేలుని కాపాడువాడు, కొనుక్కోడు, నిద్రపోడు. ఆనాటి దేవుడు ఈనాటి వరకు కాపాడుకుంటున్నాడు. నిజంగా ప్రపంచమంతా ఒకటే ఇశ్రాయేల్ ఏం చేయలేదని చెప్పుకుంటుంటారంటే ఎంత గొప్ప జ్ఞానం ప్రభు ఇచ్చినాడు. వాళ్ళ దగ్గర మిసైల్స్ ఒక్క బాంబు వేస్తే మొత్తం ప్రపంచ నాశనం అయిపోయి అంతగా దేవుడు ఒక్కొక్కరికి జ్ఞానం ఇచ్చినాడు. నిజంగా అటువంటి జ్ఞానాన్ని ప్రభు వారికి ఇచ్చినాడు. అందుకే వారు కృతజ్ఞత కలిగి లేకపోతే దేవుడు అంతగా బాధపడతాడు. ఇంకేం మేలు చేయాలి మీకు, ఇంకెంత మేలు చేయాలి, ఎంత మేలు చేసినా మీరు తిరుగుబాటే చేస్తారు, నన్ను ఎరగరు అని. అందుకే యథార్థవంతులు దాన్ని చూసి సంతోషిస్తారు. అందుకే యథార్థవంతులమైతే ప్రభు చేసే కార్యాలను బట్టి సంతోషపడతాం. మోసగాండ్రు మోసపు మైండ్తో ఉన్న వాళ్ళు ప్రభు దగ్గరికి రారు. ప్రభువుని విమర్శించే వాళ్ళంతా కూడా వాళ్ళు విచ్చలవిడిగా బతకాలనుకున్న వాళ్ళు మాత్రమే పరిశుద్ధమైన దేవుని తృణీకరిస్తారు. బుద్ధిమంతుడైన వాడి విషయంలో ఆలోచిస్తాడు. యెహోవా కృపాతిశయములను జనులు తలపోయిదురు. దేవుని తలపోసుకోవాలంటే పరిశుద్ధత కావాలి, దేవుని స్తుతించాలంటే పరిశుద్ధత కావాలి, ప్రభుపై ఆధారపడాలంటే పరిశుద్ధత కావాలి, ప్రభువు కొరకు జీవించాలంటే పరిశుద్ధత కావాలి. ఆ పరిశుద్ధమైన దేవుడు మన దేవుడు. ఆ విధంగా లేకుండా ఈ దేవుడు అట్లా చేస్తున్నాడంట, ఆ దేవుడు అదేం దేవుడు అని అంటే ఆయన ఎవరికి వాళ్ళు నష్టం తెచ్చుకున్నట్లే. ఆయనకి ఏం మన వల్ల ఒక్క రూపాయి లాభం లేదు, ఏం లేదు. మనం రక్షించబడితే మనకు లాభం, మన రక్షణ మన పరలోకానికి తీసుకెళ్తుంది. ఎవరు విర్రవీగి ప్రభు మీద దూషణ మాటలు మాట్లాడినా ఆయనకు వచ్చే నష్టం ఏమి లేదు. ఆయన ఇంకా ప్రేమిస్తున్నాడు, ఇంకా ఆయుషిస్తున్నాడు, ఇంకా బ్రతికిస్తున్నాడు. నన్ను ఎరుగుతారేమో అని. నిజంగా ఆయన దీర్ఘశాంతం అంత గొప్పది. కాబట్టి ఈ విధంగా ఐగుప్తుల వాళ్ళు 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నప్పటికి కూడా ప్రభు విడిపించుకున్న దేవుడు మన దేవుడు. నిజంగా అంత గొప్ప దేవుడు, నిజంగా గొప్ప కార్యాలు చేసే దేవుడు అని మనం కూడా చూసుకుంటున్నాం. ఈ దినాల్లో కూడా దేవుని బిడ్డ లేకపోలేదు. అమెరికాలో ట్రంప్ గారి గురించి కూడా మంచి సాక్ష్యం చాలా మంది చెప్తా ఉన్నారు. ఎందుకంటే రాగానే ఆయన గేలను తీసేశారు. గే అంటే పురుష సంయోగులు, అంటే స్త్రీలకు స్త్రీలు, పురుషులు పాపాన్ని తీసివేసిన వాడు. అటువంటి వారు ఈనాడు కూడా ఉంటున్నారు. నిజంగా అటువంటి వారు నిజంగా దేవుడు రేపుకుంటాడు ఏ కాలానికి ఆ కాలంలో. నిజంగా అందుకే స్వేచ్ఛ ఇచ్చినాడు ప్రభు. చాలా మంది ఏమంటారంటే అట్లా చేస్తే అంటే మంచి వాళ్ళ మీదకి వస్తారు, పాపం ఆ విధంగా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఇంత హత్యలు జరగటం లేదు అంటున్నారు. కాబట్టి ఎట్లా జరగాల్సిన చేస్తూనే పోతారు. ప్రజల స్వభావాన్ని బట్టి సాతానుడు ప్రవేశిస్తాడు. ప్రజల మైండ్ని బట్టే ప్రజలు నాడి కనిపెడతాడు. మనం ఏదైనా మాట్లాడితే మన వ్యక్తులంగా ఏదైనా మాట్లాడుతుంటే వాడు వింటాడు. మన ఫీలింగ్స్ వాడికి అర్థమవుతాయి, మన మాటలు వాడు క్యాచ్ చేస్తాడు. దాన్ని బట్టి ఓహో వీళ్ళ మైండ్ ఇది. మనల్ని దేవుడు పుట్టించినప్పటి నుంచి దేవుని బిడ్డలు చచ్చిపోయేదాకా ఎవరినైనా వాళ్ళ నాడి కనిపెడతాడు. వీళ్ళది ఏ టైప్ మైండ్, వీళ్ళ దేవుని నమ్మే ప్రజలు కాదు కదా, వీళ్ళని ఇట్లాగే ఉంచేద్దాం. వీళ్ళు దేవుని నమ్మినా కపటంగా జీవించే వాళ్ళు కదా, వీళ్ళు ఇందులోనే ఉంచుదాం. వీళ్ళు దేవుని నమ్మినా వీళ్ళ అసూయ పోదు కదా, ఈ అసూయను బలపరుద్దాం. వీళ్ళు దేవుని నమ్మినా వీళ్ళ ఓరవలేనితనము, పరిశుద్ధత, వీళ్ళకు జీవించాలన్న ఆశ వీళ్ళకి లేదు కదా, ఇదే ఆశలో ఉంచుదాం. అది వాటి టార్గెట్. కాబట్టి మనము జాగ్రత్త కలిగిన వరమై ఉండాలి. మన మాటలు మనం మాట్లాడుకునేటప్పుడు దేవుడు వింటాడు, అటు శత్రువు పొంచుకొని ఉంటాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మన మాటలు మాట్లాడుకోవాలి. ప్రభు కొరకై మనం జీవించే వరంగా మనం ఉండాలి. నిజంగా ఆ విధంగా ఉన్నప్పుడు మనల్ని ప్రభు కొరకే మనం జీవించే వారంగా ఆయన మనల్ని సిద్ధపరచుకుంటాడు. ఇశ్రాయేలు నడిపించిన దేవుడు మనల్ని కూడా నడిపించుకుంటాడు. ఆయన మనల్ని కాపాడుతాడు. ఆ నాడిచ్చిన వాగ్దానం ఇశ్రాయేలుకి ఈనాటికి నెరవేర్చుకుంటున్నాడు ప్రభు. ఇంతకుముందు మెసేజ్లో కూడా నేను అదే చెప్పినాను. 144,000 ప్రభు కొరకై నిలబడతారు. ప్రభు సంఘం ఎత్తబడిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు కొంతమంది
ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు ఆయన ముద్ర వేసుకుంటాడు. నిజంగా ఆయన ఎట్లా భయభక్తులు కలిగిన వారికి, ధర్మశాస్త్రం అనుసరించి వారికి, ఆయన కోరుకున్న వారు కొందరు ఉంటారు. అందుకే వారికి ముద్ర వేయరు, అందుకే వారు తప్పించుకొని పారిపోతారు. 3.5 సంవత్సరము యాంటీ క్రైస్టు, 7 సంవత్సరాల విందు కాలంలో ఉన్నప్పుడు ఈ 3.5 సంవత్సరంలో యాంటీ క్రైస్ట్ ఏం చేస్తా అంటే ఫస్ట్ 3.5 years వాడు ఏం చేస్తాడంటే స్వేచ్ఛ ఇస్తాడు ఇశ్రాయేల్ ప్రజలకి. మీరు పూజించుకోండి, మీరు బలు అర్పించుకోండి అని బాగా నమ్మేస్తారు. వాళ్ళకంటూ వాళ్ళకి కావాలి మెస్సియా. అందుకే మెస్సియా కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఇప్పటికి కూడా. అంటే క్రీస్తు విరోధి రాగానే మా మెస్సియా వచ్చేసాడు బాగా నమ్మేస్తే వాడు 3.5 సంవత్సరం నమ్మిస్తాడు, వాళ్ళని బాగా స్థిరపడనిస్తాడు. వాడికి బాగా అన్ని తెలివులు ఉన్నాయి కదా. తర్వాత ఇంక వద్దు, నన్నే పూజించాలి. ఇప్పుడు క్రీస్తుకు విరోధంగా మాట్లాడే ప్రతి ఒక్కరూ కూడా ఆ యాంటీ క్రైస్టుకు లోబడాల్సిందే. ఇక ఏ దేవి దేవతను పూజించకూడదు, ఏ విగ్రహాన్ని పెట్టుకోకూడదు, ఏ అల్లాని పూజించకూడదు. అందరూ నాకు మాత్రమే పూజించాలని కూర్చుంటాడు సింహాసనం మీద 3.5 years తర్వాత అంత్యక్రీస్తు. అప్పుడు అందరూ ఎవరి స్వేచ్ఛను వాళ్ళు ఇప్పుడు ఎట్లా విచ్చలవిడిగా దేవుని బిడ్డలను బాధ పెట్టుకుంటూ ఒకరినొకరు బాధించుకుంటున్నారో అది అక్కడ లేకుండా అంత్యక్రీస్తు బాధిస్తాడు అందరినీ. నేనే ఇక్కడ దేవుణ్ణి, నన్నే పూజ చేయాలి అని. అప్పుడు అన్ని వదిలేసి వాడిని పూజ చేసే వాళ్ళకి మాత్రమే ఆహారం, వాడిని పూజ చేసే వాళ్ళకి మాత్రమే వాటర్, వాడిని పూజ చేసే వాళ్ళకి మాత్రమే అన్ని ఇస్తాడు. ముద్ర వేస్తాడు. ముద్ర వేయించుకోకుండా మిమ్మల్ని పూజ చేయ మాకు ఇష్టమైన వాటిని అంటే వాళ్ళకి ఫుడ్ ఉండదు. అందుకే అది నాలుగు ఇశ్రాయేల్ ప్రజలు మాత్రం వేయించుకోరు. కొంతమంది దేవుని బిడ్డలు సరైన సిద్ధపాటు లేనివారు ప్రభు క్రీస్తు వచ్చినప్పుడు సంఘం ఎత్తబడే సమయంలో బుద్ధి లేని కలికలుగా విడిచిపెట్టబడిన వారు కూడా శ్రమలు పడాల్సిందే. ఆ శ్రమల తర్వాత దేవుడు ప్రభు 2వ రాకడలో ప్రభు ప్రత్యక్షమవుతాడు. నిజంగా ఆ కొండ మీద, ఆ సియోను కొండ మీద, ఒలీవ కొండ మీద అక్కడ దిగినప్పుడు ఆ కొండ కూడా బద్దలైపోతుంది ప్రభుకి. నిజంగా అప్పుడు అయ్యో అప్పుడే అనుకుంటా 3.5 years తర్వాత బలులు అర్పించనేడు వాడు బంధించినప్పుడు మనం అనవసరంగా చేసేమి. అప్పుడే వచ్చినాడు కదా మెస్సియా, అప్పుడు వచ్చిన దేవుడే మెస్సియా, ఆయనే క్రీస్తు. అయ్యో మనం మోసపోయామే, మన పితరులు మోసపోయినారే, అదే మనం అనుసరిస్తూ వచ్చినాం కదా ఇప్పటి వరకు క్రీస్తును నమ్మకుండా అనుకుని అప్పుడు పశ్చాత్తాపడతారు. అప్పటికే సమయం మించిపోయి ఉంటుంది. తర్వాత 7 సంవత్సరాల తర్వాత ప్రభు వచ్చి సాతాను బంధించి 1000 ఏళ్ల పరిపాలనలో ఇశ్రాయేలు ఎవరైతే గట్టిగా నిలబడతారో వాళ్ళు పరిపాలన చేస్తారు. ఏదైనా తోటలో ఏదైతే ఆదాము అమ్మి వేసుకున్నాడో దాన్ని తిరిగి దేవుడు ఇచ్చినట్టుగా, అంటే దేవుని పరిపాలన కింద ఉండాలని ఇశ్రాయేలుకి చాలా ఇష్టం. క్రీస్తు మమ్మల్ని పరిపాలన, మా మెస్సియా మాకు కావాలి, మా మెస్సియా మాకు రాజు. అందుకే క్రీస్తుని వాళ్ళు రాజుగా ఎంచలేదు. మా మెస్సియా ఎట్లా ఉంటాడో తెలిసిన రాజులాగా వస్తాడు, పశువుల పాకలోకి రాడు, పేదల మధ్యలోకి రాడు. అది వాళ్ళ ఆ ఆలోచన విధానం. అందుకే దేవుడు 2వ రాకడలో వాళ్ళని ఏల్తాడు, రాజ్యం చేస్తాడు. వాళ్ళకి అట్లా ఇష్టం అనమాట. అందుకే ఇశ్రాయేల్ ప్రజలు విడిచిపెట్టబడి శ్రమలకు తట్టుకున్నవారు, వారిని అంటే అన్యులుగా రక్షించబడి తప్పిపోయిన వారిని, నిలబడిన వారిని, శ్రమల కాలంలో నిలబడిన వారిని ఇశ్రాయేలు వాళ్ళందరూ కూడా 12 గోత్రాలుగా ఏల్తారు. వాళ్ళు మళ్ళీ ఫలిస్తారు. మళ్ళీ దేవుని రాజ్యంలో ఆదాం ఏదైతే సాతాను కమ్మివేసినాడో అలా కాకుండా ప్రభు వాళ్ళని సాతాను బంధించి వాళ్ళు స్వేచ్ఛగా సంతోషంగా ఉండేలాగా చేస్తాడు. 1000 ఏళ్ల కాలంలో మనం ఎక్కడ ఉంటామంటే మనం పరలోక రాజ్యంలో ప్రభువుని స్తుతిస్తూ ఉంటాం. ఈ 1000 ఏళ్ల పరిపాలన విడిచిపెట్టబడని నిలబడిన దేవుని బిడ్డలకి, విడిచిపెట్టబడిన ఇశ్రాయేలు ప్రజలు దేవుని శ్రమలో నిలబడిన వారికి ఇక్కడ 1000 ఏళ్ల పరిపాలన ఉంటుంది. మనం ప్రభువుని కొనియాడి స్తుతిస్తూ ఉంటాం అక్కడ. ఆ దినాల్లో ప్రభు ఆ విధంగా చేస్తాడు. స్తుతించటమే మన పని. 1000 ఏళ్ళు అయిపోయిన తర్వాత తిరిగి సాతాను విడిపించిన తర్వాత కొంతకాలం మళ్ళీ తిరిగి పోరాడతాడు సాతానుడు. ఇప్పుడు అంటున్నారు కదా ఏలియన్స్ అని. నిజంగా అప్పుడు దేవుని బిడ్డలు, దేవుని దూతలు వారి దగ్గరికి ఇట్లా వచ్చిపోతా ఉన్నప్పుడు సాతానుడు వాళ్ళ చెవుల్లో వచ్చి గుసగుసలాడతాడు. ఏమంటే ఏలియన్స్ అని. అప్పుడు మీరు విన్నారు కదా, అదిగో ఏలియన్స్ వస్తున్నారు, మళ్ళీ మోసం చేయాలని చూస్తాడు సాతానుడు. అప్పుడు దేవుడు తిరిగి యుద్ధం చేసి వాడిని ఓడించి ఎప్పటికీ బంధించేస్తాడు. ఇక యుగములు ఆయన రాజ్యంలో, నిత్య రాజ్యంలో అందరం ఇంకా సాతానుడు ఉండడు. ఎందుకే భూమి మీద బతికిన కాలమే సాతానుతో పోరాటం. చాలా మంది అంటారు యుద్ధం లేకపోతే జీవితంలో
మనం గెలిచినట్టు గుర్తేది? మంచి చెడు లేకపోతే మనం గెలిచినట్లు ఎట్లా గుర్తు? అంత మంచి చేయి ప్రభు అంటే ఇంక మనం ఏంటి, మనం నిల్లు ఈ చేతగానంలో లాగా అయిపోతాం. అందుకే దేవుడు సాతానుని వదిలేసినాడు. ఇప్పుడు మనం పోరాటం అంధకార చీకటి శక్తులతో, చీకటి నాదులతో అనేది మాత్రమే గుర్తుపెట్టుకోవాలి, మనుషులతో కాదు. మనుషులు మనకెవరు విరోధులు కాదు. మన సాతానుడు విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల మీ మీదకి వస్తున్నాడు, ఎవరు మింగుదనాన్ని వస్తున్నాడు. కాబట్టి జాగ్రత్త కలిగి ఉండమంటాడు. తగిన కాలంలో మొదటి పేతురు పత్రికలో మనకు ఉన్నట్లుగా 5:6 ఉన్నట్టుగా తగిన సమయంలో ఆయన మనల్ని హెచ్చించే దేవుడు. కాబట్టి ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులమై ప్రభువుకు లోబడిన వారమై మనం వెళ్ళాలి. ఇంకా ఇశ్రాయేలు గురించి ఇంకా కొన్ని విషయాలు చేయాలండి. హెబ్రీ 8:9-12 వరకు మనం చదవచ్చు. తర్వాత కొలస్సీ 1:21-22 ప్రకారంగా ప్రభు మనం గత కాలంలో ఏ విధంగా ఉంటే విడిపించాడు, దాన్ని బట్టి మనం స్తుతించాలి. నిజంగా ప్రభు యొక్క గొప్పతనం, ప్రభు ఎటువంటి వాడు, మన ప్రకటన గ్రంథం బాగా ధ్యానించి మోకాల మీద చదివితే ఆయన గొప్పతనము, ఆయన మనం చూస్తే ఆయన దగ్గర మనము ఆశామాషగా ఉండటానికి మనం భయపడతాం. అంటే భయపడమనట్లేదు ప్రభు, ఆయన ప్రేమించమంటాడు. నన్ను ప్రేమించండి, నా ఆజ్ఞలు గైకోండి. అంటే ఆ గొప్ప దేవుని చూసినప్పుడు ఇంత గొప్ప దేవుడా నా దేవుడు, 7 కన్నులు గలవాడు నా దేవుడు, 7 ఆత్మలు కలిగిన వాడు నా దేవుడు, సింహాసనం ఆసనుడైన వాడు నా దేవుడు, చుట్టూ దూతల మధ్య ఉన్నవాడు నా దేవుడు, చుట్టూ కోటానుకోట్ల పరిశుద్ధులతో దేవదూతలతో పొగడబడుచున్న ఇంత గొప్ప దేవుడిని నేను ఆరాధించేది అనిపిస్తుంది మనం ప్రకటన గ్రంథం చదువుతా ఉంటే. అందుకే వాక్యాన్ని ధ్యానించుకుంటూ చెట్టుకు ఎరువేసినట్లుగా, చెట్టుకు రోజు నీళ్లు పోసినట్లుగా మన ఆత్మకి ఆత్మీయ ఆహారం అందించుకుంటూ వెళ్తేనే మనం ప్రభువుని హృదయమార స్తుతించగలం. అందుకే ఇశ్రాయేలు ప్రజలు విడిపించిన దాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన స్తుతించిన స్తుతి కీర్తనగా మనం చూసుకున్నాం. నిజంగా ప్రభువుని మనం స్తుతించాలంటే గతం నుంచి ఇప్పటి వరకు దేవుడు చేసిన మేలు మర్చిపోయి, ఒకవేళ బాధ ఏదైనా దేవుడు అనుమతిస్తే గతంలో చేసిన మేలును బట్టి దేవుని స్తుతిస్తూ ఉంటే ఈ బాధ ఆటోమేటిక్ కొట్టుకొని వెళ్ళిపోతుంది. ఆ విధంగా ఉండినట్లుగా దేవుని రాకడ వరకు ప్రభు మన నిందారహితులుగా నిర్దోషులుగా కాపాడబడి దేవుడు ఎత్తబడే గుంపులో బుద్ధిగల కణికలుగా ఉండినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక.